భారత రాజ్యాంగం ఎంతో గొప్పది అని చెప్పడానికి ఉదాహరణ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అతి సాధారణ మనిషి నుంచి ఎవరైనా సరే ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా కావచ్చు అనేది మన భారత రాజ్యాంగం చెప్తోంది. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, మీ అందరికీ సుపరిచితురాలే. ఈమె ఒరిజినల్ పేరు నాకు తెలియకపోయినా బర్రలెక్క అని మాత్రం తెలుసు. ఈరోజు ఈమె ఒక సెలబ్రిటీగా తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎంతో గర్వకారణం. అమ్మ చెప్పండి, ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు తనవాడైనా కానీ న్యాయం సరిగ్గా చెప్పాలనే సామెత సార్కి ఖచ్చితంగా ఉట్టిపడుతుంది. సార్ వల్ల కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే అయినా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రశ్నించండి అని చెప్తున్నాడు. నిజంగా అది చాలా గ్రేట్. సో మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొస్తాం, కానీ సారు కొడుకు తప్పు చేసినా కానీ మీరు ప్రశ్నించండి అన్నాడంటే అది చాలా తక్కువ మంది చెప్తారు. ఇక్కడే మనం సార్ని అబ్జర్వ్ చేయొచ్చు ఎంత మంచి మనిషి అనేది. తాడిపత్రి చూసిన తర్వాత మీకు ఒకటి అనిపించింది, ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించినాయి. నేను వేరే మామూలుగా తిరుగుతూ ఉంటా, రోడ్లు సరిగ్గా ఉండవు, కొన్ని ఏరియాస్కి మెయిన్ రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. అలాంటిది తాడిపత్రిలో గల్లీ గల్లీలో కూడా రోడ్లు, సీసీ రోడ్లు వేయడం. నిన్న మొత్తం ఇక్కడ తిరిగిన, నిన్న సాయంత్రం 6 గంటల వచ్చిన ఒక 1 అవర్ దాకా ఇదంతా తిరిగిన. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ చూసారు, ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు అంటే చాలా మంది నాయకులు చాలా హంగామా చేస్తారు, కానీ కేవలం మహిళలను పిలిచి వాళ్ళతోనే వాయిస్ తీసుకొని వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఈ విధంగా డిఫరెంట్గా, నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరైనా చేశారా? నాకు తెలిసి చెయ్యరు. అదొకటి. మామూలుగా ఏ లీడర్స్ అయినా సరే చిన్న పొజిషన్లో ఉన్న, ఎగ్జాంపుల్ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని కలవడానికి కూడా చాలా కష్టపడాలి మనము. ఇట్లా వచ్చినా కానీ దూరం నుంచే మాట్లాడడం అనేది ఉంటుంది. నిన్న నేను నైట్ వచ్చినా కానీ అక్కడ చాలామంది ఉండే, వాళ్ళందరి దగ్గర కూడా ఫ్రీగా చేతిట్లా పెట్టి మాట్లాడడం అనేది చాలా గ్రేట్. అసలు నిన్న సార్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో బయట మాట్లాడాలేమో, ఎట్లుంటాడో ఏమో నాకు తెలియదు, వీడియోలలో చూసినా కానీ రియాలిటీ ఎట్లుంటుందని నాకు తెలియదు. కొంచెం మొహమాట పడ్డా, సార్ ఫ్రీగా మాట్లాడతాడో లేడో అనుకున్నా. ఒక 1 అవర్ 1.5 అవర్ దగ్గర సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, సార్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన. ఫ్యూచర్లో నేను ఎలా పొలిటికల్గా ఎదగాలి అనేది కూడా నాకు చాలా బాగా చెప్పిండు. నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు చాలా రేర్. మామూలుగా ఇంత పెద్ద పొజిషన్లు, ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్. నీకు ముందు అనిపించుంటుంది జేసీ అంటే ఏదో కోప్పడతాడేమో, గట్టిగా అరుస్తాడేమో, తిడతాడేమో అని అనిపించుంటుంది. బట్ ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో కూర్చొని భోజనం చేసి ఆయన దగ్గర అన్ని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చాలా మందికి చూస్తుంటారు కదా, జేసీ అంటే ఏంటో అనుకుంటున్నారు. జేసీ అంటే ఏంటి ఈ అమ్మాయి? బ్రాండ్. జేసీ అంటేనే బ్రాండ్. ఎందుకంటే నేను కూడా అనుకున్నా. సో చాలా మంది అన్నిండే కొంచెం కోపం ఎక్కువ కానీ మంచోడు అన్నారు. సో చూద్దాంలే అనుకున్నా. నవ్వుకుంటూ చెప్పేటోడు ఎప్పుడైనా నాశనం కానికైనా చెప్తాడు, కోపంతో చెప్పేటోడు బాగుపడడానికి చెప్తారు. సారు కోపం కాదు, ఆయన చెప్పే మాటల్లో ఏముందనేది మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా బాగుపడతాం. ముఖ్యంగా సార్ కొన్ని మాటలు చెప్పాడు, డబ్బు పనిచేయదురా, వచ్చే కాలంలో మనుషులు కావాలి, జనాలతో ఉండాలి, ప్రజలతో ఉండాలి, పని చేసేవానికే ఓటేయండి అన్నాడు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజమే, వాళ్ళ కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే అయినా సరే రేపు నా కొడుకు వచ్చినప్పుడు నువ్వు పని చేస్తా అంటేనే మీరు ఓటేయండి, లేకపోతే నా కొడుకు కూడా ఓటేయకండి అని చెప్పి ఇట్లా చాలా తక్కువ మంది చెప్తారు. సో నిజంగా ఏ నియోజకవర్గంలో అయినా, తెలంగాణ అయినా, ఏపీ అయినా పని చేసే వాళ్ళకే ఓటేయండి, డబ్బు అసలు తీసుకోకండి. మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. నిజంగా నేను కూడా మీ వీడియోలు చూశాను, మీ ఫాలోవర్ నేను. అవన్నీ దాటుకొని ఈరోజు వచ్చారు కదా, మీలాంటి ఆడపిల్లలకు మీరేం చెప్తారు? అందరూ కూడా ధైర్యంగా రండి. ఎవరైనా సరే కొంచెం ముందుకు రావాలి అనుకున్నప్పుడు వెనక నుంచి లాగుతూ ఉంటారు. మన ఫ్యామిలీలో ఉంటారు, ఫ్రెండ్స్లో ఉంటారు, ఊర్లో కూడా ఉంటారు. ఏం మాట్లాడినా నెగిటివ్ చేయాలి అని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు 100% నెగిటివ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ పక్కకు తీసేసి పాజిటివ్ వేలోనే ఆలోచించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను కూడా ఈ వేదిక ముందు అందరికీ చెప్తున్నా, కొల్లాపూర్ గడ్డ పైన ఎప్పటికైనా నేను ఎమ్మెల్యేగా గెలవాలనే కోరుకుంటున్నా. ఖచ్చితంగా గెలుస్తా. సార్ సజెషన్స్ ఖచ్చితంగా లైఫ్ టైం తీసుకుంటా గెలిచే వరకు. నిజంగా ఆల్ ద బెస్ట్ అమ్మా. నిజంగా మీరు ఎమ్మెల్యేగా చూడాలి. కర్ణే శిరీష ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కాదు, మంత్రిగా కూడా చూడొచ్చునేమో, చెప్పలేం. అదే ఇందాక చెప్పాను కదా, భారత రాజ్యాంగం చాలా గొప్పది అని. అలాంటి అవకాశం రావాలి. ఈ అమ్మాయి నిజంగా ఈ శిరీష ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని ఏపీ 39 టీవీ కూడా ఈమెకు ఆల్ ద బెస్ట్ చెప్పబోతోంది. కంగ్రాచులేషన్ అమ్మా ముందుగానే.